ఈరోజు చెప్పబోయేటువంటి లోయ మీకు తెలిసినటువంటి లోయే. ఈ లోయ అనుకోకుండా బాధాకరముగా మారవలసినటువంటి లోయ. ఈ లోయ దుఃఖముతో ముగించబడవలసినటువంటి లోయ. ఆ లోయలో మరణము జరగవలసినటువంటి లోయ. ఆ మరణములో ఆ యొక్క లోయలో ఎన్నో శవాలు మిగల్చవలసినటువంటి లోయ. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ లోయ బాధాకరమైనటువంటి లోయగా కాకుండా, ఆ లోయ మృత్యువు లోయగా కాకుండా ఒక స్తుతి లోయగా పిలువబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. వారు 4వ దినమున ఆ బెరాకా లోయలో కూడుకున్నారట, దేవుణ్ణి స్తుతించారట. బెరాకా అనే పేరుకి కింద అర్థం ఇచ్చారు చూడండి. 1 స్తుతి, 2 ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణించవలసినటువంటి లోయలో, మృత్యువులోకి వెళ్ళవలసినటువంటి లోయలో, ఓటమి అంచులోనికి వెళ్ళవలసినటువంటి లోయలో దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుడు ఆశీర్వదించడం ద్వారా దేవుడు ఆ మృత్యువుల నుంచి తీసుకొచ్చాడు బయటికి. చనిపోకుండా దేవుడు ఆ రోజు కాపాడాడు వారిని. కాబట్టి వారు బెరాకా లోయ అని పేరు పెట్టుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 20వ అధ్యాయంలో ఈ బెరాకా లోయలో జరిగినటువంటి సంఘటన నేను మీకు కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. తక్కువ సమయంలోనే వివరించాలని ఆశపడుతున్నాను. ఎందువలన ఇది మరణించవలసినటువంటి లోయ, శవములు గుట్టలు గుట్టలుగా పడవలసినటువంటి లోయ, ఓటమి పొందవలసినటువంటి లోయ, ఏమి చేయడం ద్వారా స్తుతి లోయగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి చేయడం ద్వారా ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి లోయగా మారింది. మనం ఈరోజు తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను మిమ్మల్ని చదివించను కానీ ఇందులో ఉన్నటువంటి స్టోరీ చదువుతాను. ఎందుకంటే చదవాలంటే చాలా చదవాలి. నేను కొన్ని మాటలు చెప్పుకుంటే నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ ఆ రోజు యూదా వారిని యెహోషాపాతు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి దినాలు. యెహోషాపాతు రాజు అయిన తర్వాత మనం మొదటి వచనంలో చూస్తే మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసోన్ తమారు అను ఎంగెదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు ఇదిగో మోయాబీలు, అమోనీయులు, మోదోనీయుల కొందరు సిరియన్ల వైపు నుండి కొంతమంది దండెత్తి ఇదిగో యెహోషాపాతు మీదకి, యూదా వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. వారందరేమో అందరూ కలిసి వస్తున్నారు. అమోనీయులు, మోయాబీలు, మరి కొంతమంది జనాలు కలిసి వస్తున్నారు. వీరు యూదా వారు కొద్ది మందిగా ఉన్నారు. వర్తమానం అందింది యెహోషాపాతుకి, అయ్యా యెహోషాపాతు నువ్వు రాజుగా ఉన్నావు, ఇప్పుడు యుద్ధం చేసే సమయం అయింది, లే ఇదిగో అమోనీయులు వస్తున్నారు, మోయాబీలు వస్తున్నారు, సిరియన్ల నుంచి ఒక దండ వస్తుంది, ఇదిగో పలానా చోట వాళ్ళు ఉన్నారు, ఇక మన మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని వర్తమానం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా అలాంటి సమాచారం రాగానే రాజు చెయ్యవలసినటువంటి పని ఏంటి అంటే ఆయన కూడా తన సైన్యాన్ని పిలుచుకోవాలి, తన సైన్యాధిపతులను ఏర్పాటు చేసుకోవాలి. అయ్యా పలానా వాళ్ళు మన మీదకి వస్తున్నారంట, వారితో మనం వారి మీదకి యుద్ధానికి వెళ్దాం, పదండి, సిద్ధం అవ్వండి అని తన సైన్యాన్ని, తన సైన్యాధిపతులను, తన రథాలను, తన గుర్రాలను సిద్ధం చేసుకుని వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యెహోషాపాతు దగ్గర అంతమంది సైనికులు లేరు, అంతమంది సైన్యాధిపతులు లేరు. వాళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేయాలని వస్తున్నారు. వాళ్ళు చాలా మంది కలిసి వస్తున్నారు. వారు ఎక్కువ మంది జనసమూహం ఉన్నారు, వారు ఎక్కువ మంది సైన్యం ఉన్నారు. ఏం చేయాలో యెహోషాపాతుకు అర్థం కాలా. వాళ్ళు కానీ దండెత్తితే యూదా గోత్రం అంతా కూడా ఆ రోజుతో బెరాకా లోయలో చనిపోయేవాళ్ళే. ఆ లోయలో చనిపోయేటువంటి వాళ్ళే. యుద్ధము కానీ జరిగితే వారు కానీ వీరి మీదికి వస్తే ఓటమి వచ్చేసేదే. ఎందుకంటే వారు ఎక్కువ మంది ఉన్నారు,
వీరు తక్కువ మంది ఉన్నారు, ఏం చేయాలో యెహోషాపాతు ఒక్కసారిగా భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. అయితే కొన్ని పనులు యెహోషాపాతు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటించాడు. ఇలా సమాచారం విన్నాడో లేదో, తన సైన్యాన్ని సిద్ధపరచడానికి ముందు, తన దగ్గర ఉన్నటువంటి రథాలను సిద్ధపరచడానికి ముందు తను ఏమి చెయ్యాలి అనుకున్నాడంటే, ఏం చేయాలనుకున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయాలి. సమస్య రాగానే యెహోషాపాతు చేసేటువంటి మొదటి పని, లెగవండ్రా, మన సైన్యం కూడా లెగుద్దాం, మనం కూడా వెళ్దాం, యుద్ధాన్ని చేద్దాం పదండి, మనం యుద్ధం చేద్దాం పదండి, వాళ్ళకంటే మనం ఏం తక్కువ, ముందు వెళ్ళిపోదాం పదండి, మనం కూడా సైన్యం ఉంది, మనకు కూడా రథాలు ఉంది, పదండి అని నిర్ణయం తీసుకోవాలా. మొట్టమొదట యెహోషాపాతు చేసింది ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఒక చక్కని పాట మనము ఎక్కువగా, నేను మీకు చెప్తా ఉంటా, ఎవరు బైబిల్లో ఎక్కువగా దేవుని దగ్గర విచారణ చేసినటువంటి వ్యక్తి? ఏదైనా చెయ్యాలి అంటే దేవుని దగ్గర విచారణ చేసి, ప్రభువా వెళ్ళాలా వద్దా, చేయమంటావా చేయొద్దా, ప్రయాణం అవ్వాలా వద్దా, నేను ఇక్కడికి వెళ్ళమంటావా ఎక్కడికి వెళ్ళమంటావు, నేను ఉండాలా వెళ్ళాలా, ఇవన్నీ కూడా, నేను శ్రమలో ఉన్నాను నన్ను ఏం చేయమంటావు, నన్ను తరుముకుంటూ వస్తున్నాను నన్ను ఏం చేయమంటావు అని ఎక్కువగా యెహోవా యొద్ద విచారణ చేసిన వ్యక్తి ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు దేవునికి అంత ఇష్టానుసారుడు అయ్యాడు అంటే, దావీదు చేసేటువంటి మొట్టమొదటి పని, తనకి శ్రమ కలిగినా, తనకు వ్యాధి కలిగినా, తన మీదకి ఎవరైనా శత్రువులు వస్తున్నా, తను ఇబ్బంది పెడుతున్నా, తను చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నాకు కష్టం వచ్చిందయ్యా, ప్రభువా నన్ను తరుముచున్నారయ్యా, ప్రభువా నన్ను గాయపరుస్తున్నారయ్యా, ప్రభువా నేను పారిపోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? ప్రభు పాదాల దగ్గర పడి విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడం అంటే ప్రభువుని అడగడం దావీదు చేసేటువంటి మొట్టమొదటి పని. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు ముందు మనం చదివితే 19 వచనాల్లో కూడా తనకున్నటువంటి ఒక లక్షణం, యెహోషాపాతు కూడా ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, సమస్య రాగానే భయపడడం కాదు, తనకున్నటువంటి సైన్యం తక్కువే అని భయపడటం కాదు, వారి మీద యుద్ధానికి వెళితే మేము ఓడిపోతామే అనేటువంటి భయం కాదు, కానీ మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట ఆయన అడగదాం, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏం చెప్తాడో ముందు ఆయన అడుగుదాం అని యెహోవా యొద్ద విచారణ చేద్దామని చాటింపు వేశాడు. ఏం చేద్దాం? మనందరం కలిసి ఉపవాసం ఉండి దేవుని దగ్గర విచారణ చేద్దామని చాటింపు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతుకు వచ్చినటువంటి సమస్య, రాజుగా ఉన్నాడు, శత్రువులు తన మీదకి దండెత్తి వస్తున్నారు, తన రాజ్యం మీదకి. వాళ్ళు వస్తే యెహోషాపాతు చనిపోతాడు, యెహోషాపాతు పరిపాలన చేసినటువంటి యూదా వారందరూ కూడా చనిపోతారు. అది తన సమస్య. నీకున్న సమస్యలో ఎప్పుడైనా దేవుని దగ్గర విచారణ, మొట్టమొదట విచారణ దేవుని దగ్గర చేసావా? ఒక ప్రశ్న. యెహోషాపాతు రాజు కాబట్టి నాకు ఆ సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి దేవుని దగ్గర విచారణ చేశాడు. నీకు అలాంటి సమస్య రాకపోవచ్చు. నీకు వచ్చే సమస్యలు ఏదైనా, మనకు వచ్చే సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబంలో నెమ్మది లేనటువంటి సమస్యలు ఉంటాయి. ఏదో ఒక సమస్య, నిన్ను భయపెట్టేటువంటి సమస్య, ఏదో ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు మొట్టమొదట దేవుని దగ్గర మోకరించి ప్రార్థించగలిగినటువంటి, విచారణ చేసేటువంటి అనుభవం నీకుందా? ఎందుకు దేవుడు మనకి సహాయం చేయటం లేదు అంటే, అన్ని ప్రయత్నాలు చేస్తాము, చివరికి దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడు అది కాదు కోరుకునేది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొదట దేవుడి దగ్గర మనం విచారణ చేయాలి. ప్రభువా, తప్పులేదు. ఇప్పుడు ఈ పుస్తకం నచ్చింది మనకి అనుకోండి, మనం దేవుడిని, నేనైతే ఎలా అడుగుతానో అలా చెప్తా. ఈ పుస్తకం కొనడం దేవుని ఉద్దేశం కాదు అనుకుందాం కాసేపు. నాకంటే ఈ పుస్తకం నాకు ఇష్టం, నేను కొనాలి అనుకుంటున్నా, కానీ దేవునికి ఇష్టం లేదు.
అనుకోండి కాసేపు. నేను దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఈ పుస్తకం చూడగానే నాకు ఇష్టం అనిపిస్తుంది, ఈ పుస్తకం కొనాలనిపిస్తుంది, కానీ నీ చిత్తం అయితే నాకు ఇవ్వు, నీ చిత్తం కాకపోతే నాకు వద్దు. నాకైతే పుస్తకం ఇష్టం అనిపిస్తుంది, ఇది చూడగానే నాకు నచ్చింది, నాకు కొనుక్కోవాలనిపిస్తుంది, నాకు ఇష్టం అనిపిస్తుంది, ఇది నా దగ్గర ఉండాలనిపిస్తుంది, నాకు ఇష్టమని. కానీ నీ చిత్తమే, నీకు ఇష్టమైతే ఆ పుస్తకం నాకు ఇవ్వు. అంతేగాని నాకు ఈ పుస్తకం ఇష్టం, నా పుస్తకం ఇస్తావా సస్తావా అని ప్రార్థన చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు మొట్టమొదట చేసినటువంటి పని ఏంటంటే, యూదా వారందరినీ సమకూర్చాడు దేవుని మందిరంలోనికి. మనందరం ఉపవాసం ఉందాంరా, వారందరూ మన మీదకి వస్తున్నారా, మన దేవుడు ఏం చెప్తాడో మనం అడుగుదాంరా, మీరందరూ ఉపవాసం ఉండండి రా, మీరందరూ ప్రభుని అడుగుదాంరా, నేను కూడా మీతో కలుస్తాను, మనందరం కలిసి మందిరంలో ఉపవాసం ఉండి ప్రభుని అడుగుదాం, ప్రభు దగ్గర విచారణ చేద్దామని అందరినీ మందిరంలో సమావేశపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నుండి 5వ వచనము నుండి యెహోషాపాతు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఒకటి, విచారణ కోసం అందరినీ సమకూర్చాడు, దేవుని దగ్గర విచారణ చేద్దామని. 5వ వచనంలోంచి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన దేవుని దగ్గర చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థనలో తనకున్నటువంటి పరిస్థితి అంతా చెప్పుకొచ్చాడు. అయ్యా, మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి వారమే కదా, అనేక మంది మీద మాకు విజయం ఇచ్చావు కదా, ఈ రోజు వారి చేతికి మమ్మల్ని అప్పగించబోతున్నావా, మా శత్రువుల చేతికి అప్పగించబోతున్నావా? మేము కొద్దిగా ఉన్నాము, వారేమో ఎక్కువగా ఉన్నారు, వారు బలవంతులుగా ఉన్నారు, మేము బలహీనులుగా ఉన్నాము, మాకు ఏం చేస్తామో మాకు తెలియదయ్యా. ఇదిగో మేమైతే నీ ప్రజలమయ్యా, నీ మందిరములో చేరి నిన్ను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామయ్యా, నీవు మాకు సహాయం చేయాలి ప్రభువా, నీవే మాకు తోడు ప్రభువా, నీవు తప్ప ఇంకెవరు మాకు చేసేటువంటి వారెవరు లేరయ్యా, అయ్యా మాకు సహాయం చేయి అని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట వాడాడు. చూడండి, 11వ వచనం చదవండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని యెహోవాకు ప్రార్థన. సపోర్ట్ కొట్టండి ఒకసారి గట్టిగా. నేను గొప్పోడిని, నేను రాజుని, నేను వాళ్ళ మీదకి వెళ్తున్నాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని చెప్పడం వల్ల అంటున్నాడు, అయ్యా సైన్యముతో, ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, మాకు ఏం చేయాలో తోచడం లేదు, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు, ఈ సమస్యను ఎలా అధిగమించాలో నాకు అర్థం కావడం లేదు ప్రభువా, మా శక్తి చాలడం లేదు. ఎన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితి రాలేదు? నీ శక్తికి మించిన సమస్య, నీ వల్ల కానటువంటి సమస్య, నీ అందరి నీవు పరిష్కారం చేసుకోలేనటువంటి సమస్య, నీ శక్తికి మించినటువంటి సమస్య, నీ శక్తికి మించిన అప్పు, నీ శక్తికి మించిన రోగం, నీ శక్తికి మించినటువంటి సమస్య ఎన్నిసార్లు నీ కుటుంబంలో, నీ జీవితంలో రాలేదు? యెహోషాపాతు రాజు అనుకోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వారిని ఎదుర్కోవడానికి మా శక్తి. రాత్రి చెప్పుకున్నాం, మన శత్రువు ఎవరు? సాతాను. వాడిని ఎదిరించడానికి మా శక్తి సరిపోయిందా? ఎట్ట మెడకాయ కొట్టి గింగరాలు తిప్పడేస్తాడు తెలుసా? వాడి శక్తి ముందు మన శక్తి చాలు. మనము ప్రార్థన చేయాలి, ప్రభువా సాతాను శక్తి ముందు నా శక్తి చాలు, కాబట్టి నాకు ఏ సహాయం కావాలి? నీ సహాయం నాకు కావాలి. వాడికంటే దేవుడు శక్తిమంతుడు. మనం వాడితో యుద్ధం చేస్తే గెలవలేకపోవచ్చు, కానీ సాతానుతో దేవుడు మనతో ఉన్నప్పుడు మనం యుద్ధం చేస్తే దేవుని శక్తి ద్వారా వాడిని మనం ఎదిరించగలం. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అయ్యా సైన్యం యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచడం లేదు, కాబట్టి నీవే చెప్పాలన్నమాట, నీవే మా దిక్కు. చెప్పండి, నీవే మా దిక్కు
అంటే ఇంకా మాకు ఎలాంటి అవకాశం ఇంకెలాంటి అంటే ఇంక ఎవ్వరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎందుకు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నామంటే నీవే ఏదైనా చేయాలంటే నువ్వు చంపేస్తావా ఆ లోయలో చంపి. కానీ నువ్వు నీ స్నేహితుడైనటువంటి అబ్రాహాముకి ఏం చెప్పావు? నీ స్నేహితుడైనటువంటి అబ్రాహాముకి ఇదిగో నీ బిడ్డలకి ఇదిగో వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పావు కదా, శత్రువులందరినీ నీ బిడ్డలు నశింపు చేస్తానని చెప్పావు కదా, ఇదిగో నీ మందిరంలో ప్రార్థన చేస్తే వింటానని చెప్పావు కదా, నీ మందిరంలో చేసేటువంటి ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచుతానని చెప్పావు. ఇదంతా ప్రార్థన చేశాడండి, నేను చదివించడం లేదు, ఇదంతా చెబుతున్నాడు దేవుడికి. ఇదిగో నువ్వు అబ్రహాముకు మాట ఇచ్చావు కదా, నీ ప్రజలను దీవిస్తానన్నావు కదా, ఇదిగో ఈ మందిరంలో చేరి మేము ప్రార్థన చేస్తున్నాం. సొలొమోనుకు నువ్వేం చెప్పావు? నీ మందిరంలో ప్రార్థన చేస్తే నేను వింటానన్నావుగా, నీ మందిరంలో ప్రార్థన చేస్తే నా కనుదృష్టి దాని మీద ఉంటుందన్నావుగా. ఈ రోజు మేము ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, నీ కనుదృష్టి మా మీద ఉంచు, నీ చెవులు మా ప్రార్థన వినాలి. ఎందుకంటే సొలొమోనుతో నువ్వు చెప్పావు, ఎందుకంటే అబ్రహాముతో నువ్వు చెప్పావు ఇలా చేస్తానని. ఈ రోజు శత్రువులు మమ్మల్ని లేకుండా నాశనం చేయాలని చూస్తున్నాను, మాకేం తోచడం లేదు, నీవే మాకు దిక్కు. ఈ ప్రార్థన ఎప్పుడేం చేసావా? చాలాసార్లు యెహోషాపాతు ప్రార్థన, ఈ మొక్కను మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా మీకు? యెహోషాపాతు రాజు అయ్యుండి కూడా నేను బలహీనుడయ్యా, నాకేం తోచడం లేదయ్యా, నీవే నా దిక్కయ్యా అని ప్రార్థన చేశాను. దేవుని బిడ్డారా, నిజమే కొన్ని అలివిగాని సమస్యలు, కొన్ని అలివిగానటువంటి పరిస్థితులు మనంతట మనముగా దాటలేదు. మన వల్ల కాదు, అంతే, మన వల్ల కాదు. అప్పుడు దేవునితో మనం ఏం చెప్పాలంటే హృదయపూర్వకంగా ఈ సమస్యను దాటడానికి నా శక్తి చాలదు, నీవే నా దిక్కు. ఇంక నువ్వేం చేస్తావో, ఇలానే చచ్చిపోమంటావా? చచ్చిపోతావు, నీ ఇష్టం. ఈ మాటలు కూడా మనం చెప్పొచ్చు, అయ్యా ఉపవాసం ఉన్నాను, ఈ సమస్య గురించి ఉపవాసం ఉన్నా, నేను నీకు చెప్పుకోవాలని ఉపవాసం ఉన్నా నేను. ఇప్పుడు యెహోషాపాతు కాలం నాటికి సొలొమోనుకి చెప్పిన మాటను యెహోషాపాతు గుర్తు చేస్తున్నాడు, అబ్రహాముతో చెప్పిన మాటను యెహోషాపాతు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని గుర్తు చేయొచ్చు? యెహోషాపాతును గుర్తు చేయొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు మందిరంలో చేరి ఉపవాసం ఉండి నా శక్తి చాలదయ్యా, నీవే నా దిక్కు అంటే ఆ రోజు నువ్వు యుద్ధం చేశావే, ఈరోజు ఈ సమస్య మేము దాటలేకపోతున్నా, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభువు మీద ఆధారపడుతుంది. ప్రభువుకి కానీ నువ్వు చెప్పుకోగలిగితే హృదయపూర్వకంగా. మనం ఏం చేస్తామంటే ఇది చిన్న సమస్య కదా అనుకుంటాం, చూద్దాం మనం ప్రయత్నం చేద్దామలే అనుకుంటాం. కానీ ఆ ప్రయత్నం నెరవేరదు. ఎప్పుడో దేవుడి దగ్గర అడుగుతాం, దేవుడు అనుకుంటాడు అదేదో ముందే నా దగ్గరికి వస్తే బాగుండేది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట ఏదో ముందే నాకు చెప్తే బాగుండేది కదా, అందరిని అడిగి నన్ను దగ్గరికి వచ్చావా అనుకుంటాడేమో దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే విచారణ చేసి ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబిస్తున్నాడు. చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. చెప్పండి పట్టండి ఒకసారి కనుక పడగడిగా. నీవు గాని యెహోషాపాతులాగా ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చే ఆన్సర్ ఇది. ఏమని ప్రార్థన చేస్తే, నా శక్తి సరిపోవట్లేదు, నాకేం చెయ్యాలో తోచడం లేదు, నీవే నా దిక్కు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా? వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నావా? కుటుంబంలో సమస్యల కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఈ ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, కలిపే ప్రభు సన్నిధిలో మోకరించు. ప్రభువా, ఈ సమస్యను అధిగమించడానికి నా శక్తి సరిపోవటం లేదు, నాకేం చేయాలో తోచడం లేదు, నాకు దిక్కు నీవే. ఈ ప్రార్థన కానీ నీవు చేయగలిగితే
నీకు దేవుడిచ్చే జవాబు ఏంటో తెలుసా? ఈ గొప్ప సైన్యమునకు నీకున్నటువంటి ఈ సమస్యను బట్టి నీకు భయపడవలసిన అవసరము లేదు. చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, ఆ సమస్యను నీవు కాదు. నేను వస్తా, నేను ఎంటర్ అవుతా, నేను వచ్చేస్తా, నువ్వు భయపడతావు, నువ్వు ఏడవద్దు, నువ్వు నాకేం తోచడం లేదు అనొద్దు. నాకు చెప్పావుగా, నేను వచ్చేస్తా, నేను చూసుకుంటా బిడ్డ, నేను చూసుకుంటా, నేనున్నాగా. నీ కన్నీరు నేను చూశాను, నీ ఉపవాసం నేను చూశాను, నువ్వు నా మీద మాత్రమే ఆధారపడడం నేను చూశాను. నీవే నాకు దిక్కు అనడం, నన్ను మాత్రమే ఆరాధించడం, నన్ను మాత్రమే ప్రార్థన చేయడం నేను చూశాను. ఇక నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు భయపడవద్దు. నీ తరపున యుద్ధం ఎవరు చేస్తావు? నేను చేస్తాను. నీకు ఒక చక్కటి వాగ్దానం దేవుడు ఇస్తాడు. వాగ్దానం ఇచ్చిన దాన్ని దేవుడే నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతుని దేవుడు బలపరిచాడు. తను చేసేటువంటి ప్రార్థనకు ఈ జవాబు ఇవ్వడం ద్వారా యెహోషాపాతుని దేవుడు బలపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక ఏమీ చెప్పలేదండి దేవుడు. ఎంత ఆశ్చర్యమో! నువ్వు ఇప్పుడే కదా ఉపవాసం ఉంది, కొద్ది రోజులు ఆగు, చెబుతానే ఆగు అని అనలేదండి. అరే మీరు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు, నిజమే, మీ శక్తి సరిపోదు, వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూద్దాంలే, వాళ్ళు అక్కడ ఆపేస్తారు కొద్ది రోజులు అనలేదండి. మన బుధవారం అమ్మ చెప్పినటువంటి వాక్యం, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏమాట? మీరు ఊరకనే నిలిచి కలగబోయేటువంటి రక్షణను చూడండి. ఎందుకు ఎర్ర సముద్రం చూసి భయపడతారు? అది కూడా అలివిగాలినటువంటి సమస్య, వారికి దాటలేనటువంటి సమస్య, వారికి ఏమి దిక్కు తోచలు. ఆ రోజు సడిగారు, కొడిగారు. కానీ యెహోషాపాతు అండి, సమస్య వచ్చింది, చూశాడు, సమస్య వచ్చింది, అర్థం చేసుకున్నాడు, భయపడలేదు. మా పక్షాన మా దేవుడు ఉన్నాడు. సాతాను, శత్రువులు ఎంతమంది ఏకమన్నా మా పక్షాన మా దేవుడు ఉన్నాడని దేవుని దగ్గర ప్రార్థించి ఒక చక్కని ప్రార్థన, ఆ అధ్యాయం చదవండి, ఆ ప్రార్థన అంతా చదవండి. చాలా మంచి ప్రార్థన. నేను చివరి ముగింపు మాత్రమే మీకు చూపించాను, కానీ చాలా చక్కని ప్రార్థన వివరిస్తూ, నువ్వు అలా చెప్పావు కదా ప్రభువా, నువ్వు ఇలా చేస్తానన్నావుగా, ఈరోజు ఎందుకు ఇలా మమ్మల్ని విడిచిపెడుతున్నావు, నువ్వు ఇలా చేస్తానన్నావు కదా. మనం ఇలా చెప్పొచ్చండి దేవుని దగ్గర, ఉపవాసం దేవుని దగ్గర కన్నీరు కాచి విషయం చెప్పొచ్చండి. నువ్వు నన్ను రక్షించుకున్న దేవుడు నీవేగా, నేను లోకంలో పడిపోయి ఉంటే రక్షించుకున్న దేవుడు నీవేగా, నీ మందిరానికి నడిపిస్తున్న దేవుడు నీవేగా. ఇంకా నాకు ఎవరు ఉన్నారు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను ఎవరిని అడగాలి? ఇంకోటి దగ్గర చేయి చాపమంటావా? నీవే కదా నాకు దిక్కు, నాకు ఎవరు లేరు, నేను ఎవరిని అడగదా, నీవే నా దిక్కు అని చెప్పండి ప్రభువుకి, చెప్పండి ప్రభువుకి. ప్రభువు ఖచ్చితంగా అలాంటి ప్రార్థన వింటాడండి. ఇలా వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు. ఈ గొప్ప జన సైన్యమునకు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు. నిన్ను ఆదరిస్తాడండి, వాక్యంతో నీతో మాట్లాడతాడండి. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు భయపడద్దు. నీకున్న సమస్యను బట్టి నువ్వు భయపడద్దు. నీ పక్షమున నేను యుద్ధం చేస్తాను. ఎవడు నీ మీదకి వస్తుంది? ఏంటి నీ సమస్య? చెప్పండి. మనకున్న సమస్య దేవునికి సాధ్యమా అసాధ్యమా? చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. మన సమస్య దేవునికి సాధ్యమా అసాధ్యమా? నాకున్నటువంటి అప్పు అనుకుందాం, ఒక 10 లక్షల అప్పు ఉందండి, నాకు అసాధ్యమే, నా దేవునికి. నీ గుండె సమస్య ఉందండి, నీకు అసాధ్యమే, దేవునికి. నీకు ఒక ఉద్యోగం కావాలండి, నీకు ఒక వివాహం కావాలండి, నీకు అసాధ్యమే, మన దేవునికి సమస్తము. అందుకే బైబిల్లో రాయబడినటువంటి ఆయన అన్నిటికీ చాలిన దేవుడు. ఇది నా వల్ల కాదు, ఈ గుండె జబ్బు మన వల్ల కాదు, ఈ కిడ్నీ ఫంక్షన్ పోయిందా, మన వల్ల కాదు, ఎన్ని డబ్బుల గురించా, ఏంది మీ ఆయన కొడుతున్నాడా, అమ్మో నేను ఆయనకి చెప్పలేదమ్మో. మీ ఆవిడతో నేను మాట్లాడను, ఆయన మాసం నేను మార్చలేదు. కుటుంబంలో సమాధానమా, అది కాకుండా ఇంకేదైనా అడుగు.
ఇలా చెప్పే దేవుడు కాదు. ఆయన అన్నిటికీ చాలినవాడు, ఏదైనా సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఇక్కడ యెహోషాపాతు ఆ మాట విని చూడండి 18వ వచనంలో, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. తరువాత 22లోకి రండి. వారు పాడుటకు స్తుతించుట మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయులను, మోయాబీయుల మీద, సేయీరు మన్యము వారి మీద మాటుగాండ్రను పెట్టెను కనుక వారు అద్దులైరి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలే. ఎవరు చేశారు యుద్ధం? అమ్మా, ఎవరు చేశారు యుద్ధం? యెహోషాపాత? యెహోషాపాతు దగ్గర సైన్యమా? యెహోషాపాతు మనుషులా? యూదావారా? ఎవరు చేశారు? వారు పాడుటకు స్తుతించటం మొదలుపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం వదిలేశారు. ఇక యుద్ధం ఏమన్నాడు దేవుడు? నేను చూసుకుంటానన్నాడు. ఇక వీళ్ళు ప్రశాంతంగా పాటలు పాడడం ప్రారంభం చేశారు, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభం చేశారు, దేవుని దగ్గర సాగిలపడి నమస్కారం చేయడం ప్రారంభించారు, దేవునికి పాటలు పాడడం, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభం చేశారు. ఇదిగో మా దేవుడు చూసుకుంటానన్నాడు, మా దేవుడు యుద్ధం చేస్తానన్నాడు, మేము భయపడవలసిన అవసరం లేదని వారు ఇంకేం చేయాలో తెలియక యుద్ధం చేసే పని ఎదురుగా లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించగానే దేవుడు చేశాడు. అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, ఇంకోడెవరు? సేయీరు మన్యవాసుల మీదను దేవుడే మాటుగాండ్రం పెడితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరినీ వాడు చంపేస్తే వాళ్ళందరూ ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజుల్లో జరిగేది ఏంటంటే ఒక రెండు ఇద్దరికి యుద్ధం జరిగింది అనుకోండి, రెండు దేశాల వారికి, రెండు రాజులకి యుద్ధం జరిగింది అనుకోండి. ఒక సైన్యం ఓడిపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోపుడు సొమ్మంతా, వాళ్ళ దగ్గర ఏముంటుందో వాళ్ళు తిండికి తెచ్చుకుంటారు. ఆ యొక్క ప్రాంతానికి ఎక్కువగా యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి అంటే లోయలోనే జరుగుతాయి. ఎందుకంటే కొంచెం విశాలమైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ దిగుతారు. ఏదో ఒక లోయ తెచ్చుకుని ఆ లోయలో దిగుతారు. వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఒకళ్ళు ఓడిపోయి ఒకళ్ళు గెలిచారు అనుకోండి, ఓడిపోయిన వాళ్ళు చనిపోతారు, మిగిలినటువంటి వాళ్ళు పారిపోతారు. వారికి ఉన్నటువంటి వస్త్రాలు, వారికి ఉన్నటువంటి ఆయుధాలు, వారికి ఉన్నటువంటి రథాలు, వారికి ఉన్నటువంటి తిండి, వారికి ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ ఎవరు గెలిచినటువంటి వాళ్ళు దోచుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదొక విజయం, అదొక విజయం. వాళ్ళు చంపడమే కాదు, వాళ్ళు దోచుకోవడం కూడా ఒక విజయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 25వ వచనంలో, ఒక్కడును తప్పించుకొనలేదు. అది 24 ఎండింగ్. యెహోషాపాతును అగ్ని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శ్రమముల యొక్క విస్తారమైన ధనములు, ప్రశస్తమైన నగలులు కనబడేది. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా కొలుచుకుని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు ఎన్ని దినాలు పట్టింది? అసలు ఈ లోయలో చనిపోవలసిన ఎవరు? అమ్మా, ఈ లోయలో చనిపోవలసిన ఎవరు? అమోనీయులు, మోయాబీయులు, సేయీరు మంది వాళ్ళు వస్తే చనిపోవలసిన ఎవరు? యెహోషాపాతు, యోదాము. చనిపోయింది ఎవరు? అమోనీయులు, మోయాబీయులు, సేయీరు మంది వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ఉన్నటువంటి బంగారం, వారికి ఉన్నటువంటి నగలు, వాడు ఒక్కొక్కడు యుద్ధంలో మంచి మంచి వేసుకొస్తారు, బంగారం వేసుకొస్తారు. వాళ్ళు ఢాళ్ళు, వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రి, వారి కత్తులు చాలా చాలా ఉంటాయి. వాటన్నిటిని తీసుకుంటే వీళ్ళు తీసుకెళ్ళలేనంత ఇంకా విస్తారం. చూడండి, అంటే మనం అర్థం చేసుకోవాలి. ముందే చెప్పాడు కదా యెహోషాపాతు, వారితో పోరాటం చేయడానికి మా శక్తి చాలదని. బహుశా అనుకుందాం, వీళ్ళకు 100 మంది సైన్యం ఉంటే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. ఈ 1000 మంది సామాగ్రిని 100 మంది తీసుకొని వెళ్ళగలరా? చాలా ఎక్కువైపోయింది. ఆ రోజు మొయ్యలేక తీసుకెళ్ళారు. అది కూడా దోచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ దినాన దేవుణ్ణి స్తుతించడానికి మరి అదే ప్రాంతంలో, అదే లోయలో యెహోషాపాతు, యూదా వారు కూడుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అర్థమవుతున్న దేవుడు వింటారా? ఈ బెరాకా లోయ శాపముగా మారవలసినటువంటి లోయ. ఈ లోయ ఆ రోజుతో వారి జీవితాలకు ముగింపు పలకవలసినటువంటి లోయ. ఈ లోయ ఆ రోజుతో యెహోషాపాతు యొక్క జీవితానికి ఎండింగ్ కార్డు. ఆ రోజుతో యూదా వారికి ఎండింగ్ శుభం కార్డు. వారు శవాలైపోయి ఉండాలి ఆ లోయలో. కానీ వారు చేసిన పని, యెహోషాపాతు చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి వారి పక్షాన దేవుడు యుద్ధం చేసి వారికి ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు లాంటి ఉపవాసం, యెహోషాపాతు లాంటి ప్రార్థన, యెహోషాపాతు లాంటి విచారణ మనం చేయగలిగితే దేవుడు ఎందుకు చేయగలిగి ఎందుకు చేయదు? మనం కూడా చెప్పొచ్చు, అయ్యా చనిపోవలసినటువంటి లోయలో యెహోషాపాతును బ్రతికించావే. సమస్య పెద్దగా ఉన్నప్పుడు నీ దగ్గర విచారణ చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీవే యుద్ధం చేసేవి. ఈ సమస్యలో నా చేత కాటలేదు, నా శక్తి సరిపోవడం లేదు, నేను కింది మీద అయిపోతున్నా, నాకేం చేయాలో తోచడం లేదు, నీవే నా దిక్కు, నీవే నాకు సహాయం, నేను మనుషులు నమ్ముకోను, నీ మీద ఆధారపడుతున్నా, నీవే సహాయం చేయాలి. ప్రభువుని వేడుకోగలిగితే దేవుడు బిడ్డ, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను ఎగతాళిగా మాట్లాడు. దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తన దగ్గర ప్రార్థన చేస్తా, చేసేవాళ్ళని ప్రార్థన రా, నిన్న మొదటి వరకు నేను కనపడలేదు, ఈరోజు వచ్చి చేస్తున్నావు లేరా ప్రార్థన, ఈరోజు ఏడుస్తుంటే సరిపోయిద్దా అని ఎగతాళి చేసేవాడు కాదు దేవుడు. వెంటనే అని అంటాడు, నా బిడ్డ యెహోషాపాతుకి యూదా వారికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి దేవుడు. యూదా ప్రజలారా, మీరేమి భయపడద్దు, మీరేమి చేయొద్దు, నేను వారితో యుద్ధము చేస్తాను. నిజంగా ఆ రోజు యెహోషాపాతు దేవుడి మీద ఆధారపడకుండా చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం అని యుద్ధానికి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, తరిమి చంపేసేవాళ్ళు. యూదా ప్రజలు ఆ రోజుతో ఆ లోయలో చనిపోయారు. అపజయము కలగవలసినటువంటి చోట వారికి జయాన్ని దేవుడు ఇచ్చాడు. శాపముగా మారవలసినటువంటి లోయ ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. ఈ బెరాకా లోయ అది ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మనం చేయవలసింది విచారణ చేయడం, ఉపవాసం ఉండడం, విచారణ చేయడం, ప్రార్థించడం, పాటలు పాడడం. ఈ జాలి ఆ చేసే ప్రార్థనలో మంచి ప్రార్థన ఏంటంటే మన స్థితి చెప్పుకోవడం. మన స్థితి చెప్పుకోవడం, అయ్యా నేనైతే ఈ సమస్య దాటలేకపోతున్నాను, నా వల్ల కాటలేదు, ఈ కుటుంబాన్ని నడిపించడం నా వల్ల కాటలేదు, ఈ బిడ్డలకు నా మాటలు చెప్పి నేను విసిగిపోయాను, నా మాట వింటలేవు, నా భర్త వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నాకేం తోచదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, ఈ కుటుంబాన్ని పోషించడం, ఈ కుటుంబం కోసం నా వల్ల కాటం లేదయ్యా, నీవే మోకరించి ప్రభు దగ్గర ఈ మాటలు చెప్పు, నీవే నా దిక్కు, నా శక్తి చాలదు, నాకేం తోచడం లేదు, నీవే నా దిక్కు అని ప్రార్థన చేసి నీ భుజం మీద చేయేస్తాడు ఆయన. నువ్వు భయపడొద్దని చెప్తాడు ఆయన. నీ పక్షాన ఉన్న యుద్ధాన్ని ఆయనే చేస్తాడు, ఆ సమస్యను తీసేస్తాడు. చూడండి, ఒక మాట చదివితే ముగిస్తా. 3 దినములు పట్టెను, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ నోటికి బెరాకా లోయ అని ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను కనుక యెరూషలేముకు ఉత్సాహముతో మరల వలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఓటమితో చనిపోవలసినటువంటి వాడు బెరాకా లోయలో నుండి వాడు పాటలు పాడచ్చు. యూదా వారు వారందరూ నడుస్తూ ఉంటే
యెహోషాపాతు ధైర్యంగా నడుస్తున్నాడండి. దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు యెరూషలేముకు వెళ్ళారు. దేవుడు నీకు కూడా అట్టి కృపనిస్తాడు, నీకు కూడా అట్టి స్థితిని ఇస్తాడు. భయపడద్దు, భయపడద్దు. నేను కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నేను భయపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నాకు భయం కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. నాకు భయం కలిగినప్పుడు దేవుని దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకున్నాను. నాకు భయం కలిగినప్పుడు దేవునికి అప్పగించడం నేర్చుకున్నాను. దేవుడే నా సమస్యను దేవుడే తీసివేస్తున్నాడు. నాకు కావాల్సిన అవసరతను దేవుడే సమకూరుస్తున్నాడు. ఎందుకంటే దేవునికి నేను ఇదే చెబుతా, అయ్యా ఇది నా వల్ల కాటలేదు, ఇది నా వల్ల కాటలేదు, నేను నిన్ను భరించలేకపోతున్నా. పదే ఈ ఆలోచన నాకు వస్తుంది. నువ్వే సహాయం చేయి, నువ్వే నా దిక్కు అని నేను ఎన్నోసార్లు దేవునికి ప్రార్థన చేశాను. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ బెరాక లోయ, ఈ కథ, ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క స్టోరీ విన్న తర్వాత మనలో ఒక నూతన మనస్సు పుట్టాలి. నా దేవుని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళకూడదు, ఉన్న సమస్య దేవుని దగ్గర ఎందుకు చెప్పుకోకూడదు, నేను ఎందుకు ఉపవాసం ఉండకూడదు, దేవుడు సహాయం చేస్తాడు అనే మనస్సు కలిగి దేవునికి అప్పగించండి. వారు విజయోత్సాహంతో యెరూషలేముకు వెళ్ళినట్లు సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి నేను నడిపిస్తాడు, ఇక్కడ నిలబెడతాడు, కృతజ్ఞతలు చెప్పి సాక్షిగా నిలబెడతాడు. యెహోషాపాతు లాంటి ధైర్యాన్ని దేవుడు మనకు దయచేయుగాక. అందరూ చెప్పండి, యెహోషాపాతు లాంటి మొదట విచారణ చేసే మనస్సు దేవుని దగ్గర విచారణ చేసే మనస్సు దేవుడు మనకు దయచేయుగాక. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి ప్రార్థన, యెహోషాపాతు చేసేటువంటి ప్రార్థన మన సమస్యలు మనం కూడా చేద్దాము గాక. యెహోషాపాతుకు ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు మనకి కూడా ఇచ్చిన గాక. ఇచ్చిన వాగ్దానాన్ని యెహోషాపాతు పట్ల నెరవేర్చినటువంటి దేవుడు, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన సమస్యల నుండి కూడా విడుదల దయచేయదు గాక. ఇచ్చినటువంటి జయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు మన సమస్యను తీర్చిన తర్వాత మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సును దేవుడు మనకి దయచేయను గాక. దేవుడి కొద్ది మాటకు దీవించి ఆశీర్వదించును గాక.